యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టిఎల్సి అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టుకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దివ్యమైనటువంటి మర్మం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ భాగంలో 2 తలంపులు దేవుడు మన జ్ఞాపకం చేస్తూ మనతో మాట్లాడుతున్నారు. మొదటి తలంపు ఏంటంటే, మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. ఈ లోక అధికారైనటువంటి అపవాది వాడు మన ధైర్యం మీదే దెబ్బ కొడతాడు. మనల్ని ఏ విధంగా కృంగదీయాలనేటువంటిది, ఏ విధంగా మనల్ని బలహీనపరచాలని చెప్పేసి చేయనటువంటి పనులకు నిందలు మోపబడతాం, అవమానపరచబడతాం, బాధించబడతాం, గాయపరచబడతాం, విమర్శించబడతాం. రకరకాలుగా ఈ లోక అధికారి మన వారి చేతనే, మన ఇంట్లో వారు కావచ్చు, మనం పనిచేసేటువంటి పరిసరాల్లో కావచ్చు, లేకపోతే మనకు అసలు ఎలాంటి సంబంధాలు లేనటువంటి మనుషుల చేత కూడా కొన్నిసార్లు అనవసరమైనటువంటి మాటలు పడాల్సి వస్తుంది. జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నావేమో. ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో నీవు ఉన్నా కానీ ధైర్యాన్ని కోల్పోవద్దు. ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, అనారోగ్య పరిస్థితులు కావచ్చు, కుటుంబ పరిస్థితులు బహుగా బాధించబడుతున్నా కానీ భయపడిపోవద్దు, అధైర్యపడిపోయి కృంగిపోవద్దు. ధైర్యంగా ఎదుర్కోవటానికి, ధైర్యంగా ముందుకు సాగటానికి ప్రయత్నం చేయి. బైబిల్ గ్రంథంలో దేవుని బిడ్డలారా, ఎందరో భక్తులు మనం గమనించవచ్చు. మనం యోసేపుని ఎప్పుడు కూడా మన జ్ఞాపకం చేసుకుంటాం. మరి యోసేపుకి ఎవరు తోడున్నారు? తల్లిదండ్రులు తోడున్నారా? అన్నదమ్ములు తోడున్నారా? ఆప్తులైనటువంటి బంధువులు మరి యోసేపుకి తోడుగా ఉన్నారా? కానీ దేవుడు యోసేపుని అన్నడు విడిచిపెట్టలేదు. దేవుడే ధైర్యం ఇచ్చాడు. అనేక పర్యాయాలు మరి చేయనటువంటి నిందలు మోపబడ్డాడు, చెరసాల్లో వేయబడ్డాడు, విమర్శించబడ్డాడు, అన్నల చేత ద్వేషించబడినటువంటి పరిస్థితులు. అయినప్పటికి కూడా యోసేపు ధైర్యాన్ని కోల్పోలేదు. మరి అలాగే మరి దానియేలు చేయని దానికి సింహాల గుహలో దానియేలు మరి అన్యాయంగా మరి నిందమోపబడినటువంటి వాడుగా వేయబడ్డాడు. అయినా కానీ దానియేలు ధైర్యాన్ని కోల్పోలేదు. అలాగే మరి రూతును కూడా మనం గమనిస్తే, మరి రూతు కూడా మోయాబు దేశంలో ఉన్నప్పుడు మరి నయోమి యొక్క కుమారుని వివాహం చేసుకుంది. మరి భర్తని కోల్పోయింది. తన స్వజనులు ఎదుటే మరి వైధూర్యాన్ని అనుభవించాల్సినటువంటి పరిస్థితి రూతుకొచ్చింది. అయినా కానీ ధైర్యాన్ని కోల్పోలేదు. 2వ తలంపు ఏంటంటే, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. అంటే నీవు ధైర్యంగా ఉంటే నీ ధైర్యం చేత నీవు గొప్ప ప్రతిఫలాన్ని, గొప్ప బహుమానాన్ని నీ జీవితంలో పొందుకుంటావు. ధైర్యంగా ఉంటే యోసేపు ఏ రీతిగా బహుమానాన్ని పొందుకున్నాడో, దానియేలు ఏ రీతిగా బహుమానాన్ని పొందుకున్నారో, మరి రూతు ఏ విధమైనటువంటి బహుమానాన్ని మరి పొందుకుని బెత్లెహేములో ఏ విధంగా ఆస్వాదించబడిందో, ఈ ఉదయం మనకు కలిగినటువంటి పరిస్థితుల్లో ధైర్యాన్ని కోల్పోకుండా మరి నిందలైనా, కష్టాలైనా, ఇబ్బందులైనా, సమస్యలైనా, అనారోగ్యమైన, ఆర్థికమైన ఏ పరిస్థితి అయినప్పటికీ కూడా ధైర్యంగా ముందుకు సాగగలిగితే నీ కొరకు గొప్ప బహుమానం దగ్గరగా ఉన్నది, సమీపంగా ఉంది, పొందుకోబోతున్నావు. దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. అట్టి రీతిలో దేవుడు మనందరిని కూడా మన పరిస్థితుల్లో ధైర్యపరుస్తూ ఆయన ఉన్నతమైన శ్రేష్టమైనటువంటి బహుమానంతో దేవుడు మనల్ని బలపరచునుగాక. ఆమెన్. ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి మన సంఘ సభ్యులు భవానీ శాంతిలాల్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యంలో సామెతల గ్రంథంలో జ్ఞాపకం చేసినట్లుగా ఆయన కుడి చేతిలో దీర్ఘాయువును,
ఆయన ఎడమ చేతిలో ధనఘనతలను అనే లేఖనం జ్ఞాపకం చేసినట్లుగా వారి జీవితంలో ఈ లేఖనాన్ని దేవుడు స్వతంత్రింప చేయనుగాక. ఆమేన్. దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగ వేగమెదిగ నిన్ను పావన యేసు. దేవుని బిడ్డలారా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల మహోన్నతుడి తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఏదేనో నాయన శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు. ఎందరైతే నాయన వ్యక్తిగత కుటుంబ పరంగా ఉద్యోగపరంగా నా తండ్రి ఏ ఇబ్బందులు, ఏ సమస్యలు, ఏ కష్టాలు, ఏ నిందలు, ఏ అవమానాలు, ఏ ఆర్థికమైన అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొంటున్నారు ప్రభువా, ఈ పరిస్థితుల్లో నాయన ధైర్యం చెడిన వారిగా బలహీనపడిపోతున్న తండ్రి, ఇక నా బ్రతుకింతే, నా జీవితం ఇంతే, నా కుటుంబం ఇంతే అని చెప్పేసి కృంగిపోతూ నా తండ్రి దేవా, కొందరైతే తట్టుకోలేక ఆత్మహత్యలే శరణ్యం అనుకుంటున్నారు. అట్టి వారితో నాయన ఈ ఉదయం మీరు మాట్లాడేందుకు వందనాలు చెల్లిస్తున్నాం. వారిని మీరు ధైర్యపరచండి, ధైర్యాన్ని కోల్పోనీయకుండా ప్రభువా, అయ్యా ధైర్యాన్ని విడిచిపెట్టకుండా నా తండ్రి ఈ పరిస్థితుల్లో ధైర్యంగా అయ్యా భక్తులైనటువంటి వారు ఏ రీతిగా నాయన ధైర్యంతో ముందుకు సాగారో ప్రభువా, యోసేపు కావచ్చు, దావీదు కావచ్చు, దానియేలు కావచ్చు, రూతు కావచ్చు నాయన, ఏ రీతిగా ధైర్యంతో ముందుకు సాగిన తండ్రి అయ్యా గొప్ప బహుమానాన్ని ఏ రీతిగా పొందుకున్నారో ప్రభువా, ఈ ఉదయం నాయన మీ ధైర్యాన్ని వారు పొందుకుని నా తండ్రి దేవా, మీరు అనుగ్రహించేటువంటి గొప్ప బహుమానం ఎక్కడ నాయన నిందించబడ్డారో, ఎక్కడ అవమానపరచబడి తోలనాడబడ్డారో, ఎక్కడ నా తండ్రి దయనీయమైనటువంటి స్థితిని ఆయన అనుభవిస్తున్నారో అక్కడే మీరు ఘనపరింపజేస్తానన్నారు. అక్కడే తలెత్తుకునే రీతిగా నాయన దేవ శ్రేష్టమైనటువంటి బహుమానాన్ని మీ బిడ్డలకు అనుగ్రహించబోతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి నాయన మా సంఘ సభ్యులు భవానీ శాంతిలాల్ గారిని జ్ఞాపకం చేసుకోండి. వారిని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునే ప్రభువా, ఇలాంటి బర్త్డేస్ ఇంకా వారి జీవితంలో అనేకం జరుపుకుంటూ మీ కృపలో వారు వర్ధిల్లుటకు మీ కృప దయచేయమని ఈ దినం నాయన TLC అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను కూడా మీ చేతులకు అప్పగిస్తుండగా నా ప్రభువా, వారిని మీ పరిపూర్ణమైనటువంటి ధైర్యంతో స్థిరపరుస్తున్నాయన శ్రేష్టమైనటువంటి బహుమానాలతో వారిని అభివృద్ధిపరిచి ఆస్వాదించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.